గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి పౌల్ట్రీ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే పెరవలి, తణుకు మండలాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైరస్ నిర్ధారణ అయిన పౌల్ట్రీ ఫామ్ల దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. తణుకు మండలం వేల్పూరు పౌల్ట్రీల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడం, అదే సమయంలో తణుకు మండలంలోని వేల్పూర్లోని ఓ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ రైతులు కంగారు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ సోకినటువంటి పౌల్ట్రీ ఏదైతే ఉందో వేల్పూరు మండలం వేల్పూర్లో ఉన్నటువంటి పౌల్ట్రీ దగ్గర మనం ఇక్కడ చూడొచ్చు, వందలాది కోళ్లు ఇంకా ఆ పౌల్ట్రీలో ఉన్నాయి. అయితే ఒక పౌల్ట్రీ ఈ బర్డ్ ఫ్లూ అనేది నిర్ధారణ అయిన తర్వాత ఆ ఫామ్లో ఉన్నటువంటి మిగతా కోళ్లన్నింటినీ కూడా నిర్మూలించాల్సి ఉంది. ఈ చర్యలన్నీ తీసుకునేటటువంటి విషయంలో కొంత ఆలస్యం జరుగుతున్నట్టుగా అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ పెరవలి మండలం కానూరులో నిన్న ర్యాపిడ్ యాక్షన్ టీంలు అక్కడ రంగంలో దిగి కోళ్లన్నింటినీ నిర్మూలించి వాటిని ఖననం కూడా చేశాయి. అలాగే ఇప్పుడు తణుకు మండలంలోని వేల్పూర్ వద్ద కూడా ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. 20 ర్యాపిడ్ యాక్షన్ టీంలను ఇప్పటికే సిద్ధం చేసింది. అలాగే ఇక్కడ బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలనేటువంటి సూచనలు చేశారు. అయితే మనం ఈ ప్రాంతంలో చూడొచ్చు, పెద్ద ఎత్తున ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది వ్యాపించేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే వీటిని అరికట్టడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాపించినటువంటి పౌల్ట్రీ ఫామ్ ఏదైతే ఉందో దాని చుట్టూ కొన్ని వేలాది కొంగలు, ఇతర పక్షులు కూడా ఇక్కడే సంచరిస్తున్నటువంటి పరిస్థితి. ఇవి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొరికేటటువంటి ఆహారాన్ని తిని ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి నుంచి కూడా ఇతర ప్రాంతాలకి ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఒక 50 లక్షల పైగా కోళ్లు మృతి చెందాయని ఒక అంచనా. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 3 కోట్లకు పైగా పౌల్ట్రీ కోళ్లు ఉంటాయని ఒక అంచనా. ఇక్కడి నుంచి వందల లారీల్లో కోడిగుడ్లు కూడా ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. అయితే ఒక వైరస్ వ్యాప్తి చెందినటువంటి పౌల్ట్రీలో మిగతా కోళ్లను కూడా పూర్తిగా ఖననం చేయాల్సి ఉంటుంది. దీనికి ర్యాపిడ్ యాక్షన్ టీములు కూడా రంగంలో దిగాల్సి ఉంటుంది. కానీ ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు పౌల్ట్రీ రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలించేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. రాత్రి అనేకమైనటువంటి ఆ పౌల్ట్రీల్లో కోళ్లన్నింటినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. అయితే తెలంగాణలో కూడా ఆ పౌల్ట్రీలో ఆ కోళ్లను కూడా రానివ్వకుండా చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, కొన్ని కోళ్లని పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి. ఇదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి కోళ్లన్నింటినీ కూడా వాటిని నిర్మూలించి, అంటే వచ్చేటటువంటి ర్యాపిడ్ యాక్షన్ టీంలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీటికి ఎనస్థేషియా ఇచ్చి బతుకున్నటువంటి కోళ్లు ఇక్కడ మనం పౌల్ట్రీలో చూడొచ్చు, ఆ కోళ్లన్నిటికీ కూడా ఎనస్థేషియా ఇచ్చి వాటికి నొప్పి లేకుండా చేసి వాటిని ఇక్కడ చంపేయడం జరుగుతుంది. ఈ కోళ్లన్నింటినీ కూడా పెద్ద 10 అడుగుల లోతు గోతులు తీసి అందులో బ్లీచింగ్, సున్నం వంటివి వేసి వాటిని పూడ్చిపెట్టాల్సి ఉంటుంది. అయితే ఇవి నష్టాలతోటి తీవ్రంగా నష్టపోతామని భావిస్తున్నటువంటి అనేక మంది రైతులు ఈ పౌల్ట్రీలో ఉన్నటువంటి కోళ్లన్నీ కూడా మృతి చెందే లోపే వాటిని సొమ్ము చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం అనేది కొంత ఆందోళన కలిగిస్తోంది. దీంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పెద్దగా ఉపయోగం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ వైరస్ తుడిచిపెట్టడంతో ఈసారి రైతులు తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి. బ్యాంకుల నుంచి తమకు సబ్సిడీలు ఏవైతే వచ్చినాయో, అలాగే రుణాలు ఏవైతే వచ్చినాయో వాటిని కట్టుకునేందుకు ఏడాది సమయం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ను కూడా రైతులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ రెడ్డితో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.